హే గాయ్స్, అండ్ మన బామ్మల కాలం నాటి టొమాటో ఎర్రగడ్డ రోటి పచ్చడి ఎలా చేస్తామో తెలుసుకుందామా. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉద్దిపప్పు, జీలకర్ర జస్ట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు రోస్ట్ చేసుకునేసి పక్కకు తీసి పెట్టేయండి. సేమ్ అదే కడాయిలో మీరు ఒక 3 to 4 టొమాటోస్ అండ్ 6 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇది వితౌట్ రెడ్ చిల్లీ అనమాట. సో గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకొని అండ్ రోట్లో మీరు ఫస్ట్ రోస్ట్ చేసుకున్న ఉద్దిపప్పు, జీలకర్ర ఉంది కదా, దాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోండి. మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం పలుకులుగా ఉన్నప్పుడే మెత్తగా పేస్ట్ చేసుకునేసి అలాగే దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా యూస్ చేసేయండి. అండ్ అలానే దాంట్లో మళ్ళీ ఏం చేస్తారంటే చింతపండు ఉంటుంది కదా, టేస్ట్కి సరిపడా చింతపండు కూడా యాడ్ చేసేసి కొంచెం లైట్గా స్మాష్ చేసుకోండి. మరి పప్పులుగా ఉంటేనే ఈ ఇంగ్రీడియంట్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూసారు కదా, ఇలా రొటేట్ చేస్తూ స్మాష్ చేసుకోండి. సో నేను వచ్చేసి వేయించిన టొమాటోస్ని ఇలా మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచాపచాగా ఉండేటట్లు వేయించుకునేయాలన్నమాట. సో మొత్తం ఇలా పేస్ట్ లాగా రెడీ చేసేసుకోండి. టేస్ట్ అయితే మాత్రం రోటి పచ్చడి సూపర్గా ఉందండి, అదిరిపోయింది. అండ్ లాస్ట్లో పచ్చి ఆనియన్స్ యాడ్ చేయండి. ఓకేనా, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలానే ఉంటుందన్నమాట. పచ్చడి అయితే మాత్రం రోట్లో చాలా బాగుంది. సో ఈ పచ్చడి అయితే టిఫిన్కి, లంచ్కి, డిన్నర్కి అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. లాస్ట్లో ఇలా ఆవాలు, ఉద్దిపప్పు, తిరగమాత వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇన్ కేస్ మీరు ఏమైనా ట్రై చేస్తే కామెంట్